మహిళల్ని కోటీశ్వరులుగా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన అని మహిళల కోసం మహిళా శక్తి పథకం ద్వారా పెరటి కోళ్లను అందించి మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఈ పథకం ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని డిఆర్డీఓ ఏపీడీ సరస్వతి అన్నారు. చిన్నశంకరంపేట మండలం మడూరు గ్రామంలో మహిళలతో పెరటి కోళ్ల పెంపకంపై ఐకేపీసీసీ యశోద ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించారు. అనంతరం ఏపీడీ సరస్వతి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు గాను మహిళా శక్తి పథకం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరుగుతుందని, మహిళలను కోటీశ్వరులు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశమని, ప్రభుత్వం ఆదేశానుసారం మహిళలకు పెరటి కోళ్ల పెంపకంపై అవగాహన కల్పించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఒక్కో మహిళకు 25 నుండి 100 కోడి పిల్లల వరకు రుణ సదుపాయం కల్పించి వారికి అందించడం జరుగుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ సరస్వతితో పాటు డిపిఎం ప్రకాష్, సిసి యశోద, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు. సరే, మా ఇంట్లో మా గుడ్డకి నమస్కారం. నా పేరు సరస్వతి. నేను అడిషనల్ డిఆర్డీఓగా మన మెదక్లో 3 నెలల క్రితం వచ్చాను. సో ఇక్కడ ఇప్పుడు మన గవర్నమెంట్ ఒక ప్రతిష్టాత్మకంగా ఒక కార్యక్రమాన్ని తెచ్చింది. మనకి ఏంటంటే మహిళా శక్తి అని ఒక కార్యక్రమాన్ని తెచ్చారు. సో మహిళా శక్తిలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కటి మన మహిళలతోనే చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశము, కోరిక. మిమ్మల్ని కోటీశ్వరులు చేయాలనేది ఆయన ఆలోచన. సో దాని ప్రకారము మనం ఏం చేస్తున్నామంటే కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి మహిళకి మనము ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నాం. మీరు బ్యాంకుల ద్వారా లోన్ తీసుకొని, సిడి ద్వారా లోన్ తీసుకొని మనం ఏం చేస్తున్నాం, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నామా లేదా? చేస్తున్నారు. టైలరింగ్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మొన్న స్కూల్ డ్రెస్లు కుట్టారు. ఇక్కడ ఎవరైనా కుట్టారా? మనకి మన చేతులతోనే మనం కుట్టి మన పిల్లలకి ఇస్తున్నాం కదా. అది ఎవరికి వస్తుంది ఆ అదృష్టము? అప్పుడు మనకు వచ్చిందో రావో, ఎప్పుడు ఇస్తారో మా పిల్లలకి, ఎప్పుడు ఇస్తారో అని ఎదురు చూసేవాళ్ళం. ఇప్పుడు ఆ ఎదురు చూపులు లేవు. మనకే బట్టలు ఇచ్చి మనమే కుట్టుకొని మన పిల్లలకి అందియగలుగుతున్నాం. కాకపోతే టైంకి అందించాం కదా. ఇందులో కూడా మనము ముందు ఉన్నాం ఈసారి. అలాగే ఇంకా చిన్న చిన్న వ్యాపారాలు, బర్రెలు కొనుక్కుంటున్నాం. అవి కొనుక్కోవాలి. మనము పాల వ్యాపారం చేసుకోవాలి. పాలతో వచ్చే రకరకాల పెరుగు, వెన్న, ఇవన్నీ ఉన్నాయి కదా, స్వీట్స్ తయారు చేసి అట్లా బర్రెలు కొనుక్కొని కూడా ఇంకా ముందుకెళ్ళాలి. ఈ మహిళా శక్తిలో ఇది ఒకటి. ఇదే కాకుండా కోళ్ళ వ్యాపారం. మన నాటుకోళ్ళు, బాయిలర్ కోళ్ళు కాదు. మనం ఇప్పుడు కోళ్ళ ఫారంలో తెచ్చుకున్న కోళ్ళు కాదు, మన నాటుకోళ్ళు. ఒకప్పుడు మనకి ఇంటికి చుట్టాలైతే కొనుక్కొచ్చే వాళ్ళమా, కోసి పెట్టేవాళ్ళం కదా. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? నాటుకోళ్ళు ఉన్నాయా ఊర్లల్లో? లేవు. కాబట్టి ఆలోచించి కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ గారి ద్వారా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ కోళ్ళ పెంపకం మనం ఇప్పుడు తీసుకోవాలి. సో అది ఇప్పుడు మనకు మహిళలకి ఒక్కొక్కరికి 20 పిల్లల నుంచి 25, 50, 100 దాకా కూడా ఇస్తున్నాం. సో అవి మనము మన మహిళా సంఘాల ద్వారా తీసుకొని అవి పెంచుకొని మనము ఇంకా పెంచుకున్న తర్వాత కూడా మనకి పెద్ద యూనిట్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. పెద్ద కోళ్ళ ఫారం కనుక ఉంటే అక్కడ మనం పిల్లల్ని తెచ్చుకొని పెంచుకొని మనకు అవసరానికి వాడుకోవచ్చు, అమ్ముకోవచ్చు, మదర్ బోర్డు కూడా మనం ఇవ్వచ్చు. అలా మీరు ప్రతి ఒక్క మహిళ మన ఇంటి దగ్గర మనకు ప్లేస్ ఉండాలి. ప్లేస్ ఉంటుంది, పక్కకు ప్లేస్ ఉంటుంది. చిన్న గూడు కట్టుకుంటే ఇంతవరకు కట్టుకున్న మన 20 పిల్లలు 30 పిల్లల్ని వేసుకోవచ్చు. మహిళ మనకు మంచిగా పెరట్లు ఉంటే పెరటి కోళ్ళు అంటాం మనం. ఇవి తీసుకోవాలి. మీరు చిన్న చిన్న వ్యాపారాల్లాగా అవి చేసుకుంటూ ఇవి పెంచుకుంటూ మీరు కోటీశ్వరులు కావాలనేది మా కోరిక, గవర్నమెంట్ కోరిక.